హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీకు ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే నేను చెప్తూ ఉన్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నేను మెయిన్గా ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మేమున్న ఏరియాలో, మా ఏరియాలో ఒంటిమిట్ట, ఊరి పేరు ఒంటిమిట్ట, అక్కడ రాముల వారి గుడి అయితే ఒకటి ఉంది. దాన్ని మరి అయోధ్య, మరో భద్రాచలం అని కూడా పిలుస్తారు దాన్ని. సో అక్కడ విశేషం ఏంటంటే, హనుమంతుడు, రాముల వారు ఎక్కడుంటే హనుమంతుల వారు కూడా ప్రతి గుళ్ళో ప్రత్యక్షమై ఉంటాడు. కానీ ఈ గుళ్ళో హనుమంతుల వారైతే ఇక్కడ లేరన్నమాట. ఎందుకంటే రాముల వారికి అప్పటికి హనుమంతుల వారు పరిచయం కాలేదని ఒక చరిత్ర అనేది చెప్తా ఉంటది అనమాట. సో అలాగే గుడిని కూడా దీన్ని అయితే చరిత్ర అయితే చెప్తా ఉంటది ఈ గుడిని. ఎందుకంటే ఇక్కడ ఒకే శిల పైన రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుల వారు అయితే వీళ్ళు ముగ్గురు ఒకే శిల పైన అయితే ఉంటారన్నమాట. అంటే ఒకే రాయి మీద వీళ్ళని చెక్కడం అనే శిల్పం అనేది చేయబడి ఉంటది అనమాట, విగ్రహాలు అనేది. సో ఇక్కడ విశేషం అయితే ఇవి ఇంకా చెప్పుకుంటే చాలా అయితే ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసిన కాడికి అయితే కొద్దిగా అయితే చెప్పాను. ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న పెద్ద చెరువు చూడడానికి చాలా అందంగా అయితే ఉంటది. పెద్ద చెరువు అన్నమాట. ఇప్పుడు వాటర్ కూడా అక్కడ సోమశాల డ్యామ్ నుంచి అక్కడ వాటర్ అయితే సప్లై అయితే ఇచ్చారనమాట. వాటర్ ఇప్పుడు నిండు కుండలో అయితే ఆ చెరువు అయితే ఉంటది అనమాట. సో ఒకసారి అయితే చూసిన ప్రతి ఒక్కరూ వీలైన కాడికి ఆ టెంపుల్ ని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. అందరికి మరోసారి శ్రీరామ శుభాకాంక్షలు. ఇక అలాగే మరి ఇంకో విషయం మనం చూసుకుంటే నిండు పౌర్ణమి రోజు ఇక్కడ ఈ శ్రీరామనవమి నవరాత్రులు అనేది జరిగిన తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది రాముల వారికి, సీతా వారికి. మన రెండు కళ్ళు అయితే సరిపో నిండు ఎక్కడి నుంచి చుట్టుపక్కల ప్రజలు, ఇంకా విఐపీస్ కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు అనమాట. ఆ కళ్యాణం చూడడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి.